'దురంధర్' సినిమా ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌తో మనకి ఓటీటీ ప్లాట్‌ఫారాల్లో వచ్చేసింది. అందులో ఏంటది? హీరో ని ఎందుకు అక్కడ ప్రవేశపెడతారు? భారతదేశంలో జరిగినట్టు ముంబై అల్లర్లు ఇదే ముంబైలో పేలుళ్ళు సృష్టించడం దగ్గర నుంచి ఇట్లాంటి ఘాతుకాలకి ముందు భారతదేశంలో అరాచకాలు చేయడానికి పాకిస్తాన్ ప్లాన్ చేస్తుందని తెలిసి 2, 3 హింసాకాండ చర్యలు జరిగాక అప్పుడున్నటువంటి ప్రభుత్వం, లేదు మనం అక్కడికి మన మనిషిని పంపించాలి. అందులో వాళ్ళలో ఒకడిగా కలిసిపోయేటట్టు ఉండాలి. అక్కడ ఇన్ఫర్మేషన్ రావాలని చెప్పి అక్కడికి ఇక ముస్లిం లాగానే అనిపించేలాగా కుదరదు కాబట్టి ఏదైతే బెలూచ్ ప్రాంతానికి సంబంధించిన బెలూచిస్తాన్ వ్యక్తులని పాకిస్తాన్ అంతటా ఉంటుంటారు. వాళ్ళని వీళ్ళు అవమానకరంగా చూస్తుంటారు పాకిస్తాన్ వాళ్ళు. అదే సందర్భంలో ఆ బెలూచ్ బ్యాచ్ ఒక స్ట్రాంగ్ ఫోర్స్‌గా ఉంది అక్కడ. ఏది సైన్యంతో సంబంధాల్లో గాని అట్లాంటివి. వాళ్ళలో దూరి ఆ పైన పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ఐఎస్ఐతో స్నేహం చేస్తూ వాళ్ళ సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాడు భారతదేశానికి. అందులో ఒకటి నోట్ల తయారీకి సంబంధించి బయటపడినటువంటి నరేంద్ర మోడీ నోట్ల రద్దు ఎందుకు చేశాడు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఓ నివేదిక వచ్చింది. ఏంటయ్యా అంటే నోట్లు భారతదేశానికి సంబంధించినటువంటి నోట్లని ఎవరైతే ముద్రిస్తున్నారో, ఏ పేపర్లు అయితే వాడుతున్నామో అదే పేపర్‌ని పాకిస్తాన్ వాడుతోంది అని చెప్పేసి. వెంటనే దాన్ని రద్దు చేసేసింది అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే చిదంబరం ప్రధానమంత్రి అయ్యాక మళ్ళీ అదే సంస్థ నుంచి తెప్పించడం ప్రారంభించాడు. తద్వారా సేమ్ టు సేమ్ నోట్. ఇక దొంగ నోటేం కాదు. ఒరిజినల్ నోటే. మన పేపరు, మన సంబంధించినటువంటి అచ్చే పెట్టుకుని అక్కడ మన నోట్లే ముద్రిస్తున్నాడు. అట్లాంటివి మన దేశ బడ్జెట్‌తో సమానంగా ఉన్నాయి. నోట్ల రద్దు చేశాక దొంగ నోట్లు ఎంతో లెక్క చెప్పలేదంటే ఆ రోజున గనక మోడీ బయటికి చెప్పుంటే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయేది. ఎందుకంటే ఈ దేశంలో చలామణిలో దొంగ నోట్లు కాదు, ఒరిజినల్ నోట్లే. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సేమ్ పేపర్, సేమ్ ప్రింట్ అక్కడ పాకిస్తాన్ చేసింది. ఎప్పుడైతే నోట్ల రద్దు అయిన తర్వాతన పాకిస్తాన్‌లో ఉన్నటువంటి జావేద్ ఖనాని అనేవాడు ఆత్మహత్య చేసుకున్నాడు కరాచీలో డాబాపై నుంచి దూకి. వీడి క్యారెక్టర్ అందులో ఉంది 'దురంధర్‌లో'. అది నిజమయ్యింది అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.